హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంటారు? అందరూ బాగున్నారు కదా. సో ముందుగా మీకు అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. సో కృష్ణాష్టమి రోజైతే కనుక మనము పొద్దున్నైనా పూజ చేసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం 12 గంటలకైనా పూజ చేసుకోవచ్చు, లేదంటే సాయంకాలం కూడా పూజ అనేది చేసుకోవచ్చునండి. సో నేనైతే కనుక పొద్దున్నే పూజ అనేది చేసుకుంటా ఉన్నాను. సో పొద్దున్నే అయితే కనుక బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసినాను. ఓకేనా. సో ఇక్కడైతే కనుక గడపకు కూడా నేను పసుపు కుంకాలు అలాగే ముగ్గు అనేది వేసేసుకొని ఈ మాదిరిగా పెద్ద బౌల్ అనేది పూలు అనేది వేసి పెట్టుకున్నానండి. సో గడప దగ్గర ఈ మాదిరిగా వేసి పెట్టుకుంటే చాలా మంచిది కదా. ఇప్పుడైతే కృష్ణుడి పాదాలు అనేది వేసుకోవాలా. సో నేనైతే బియ్యం కూడా ఈ మాదిరిగా నానేసుకున్నానండి. నైటే నానేసేసి ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టుకున్నాను. కృష్ణుడి పాదాలు వేసుకోవడానికి బియ్య పిండితోనే మనం వేసుకోవాలి కాబట్టి ముందే నానేసుకొని ఈ మాదిరి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో ఎక్కువ పతలాగా ఉండకూడదు, కొంచెం ఈ మాదిరిగా సిక్కుగా అనేది ఉండాలి. సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి అనేది చేంజ్ చేస్తా చూడండి. ప్లేట్లోకి అయితే వేసి పెట్టినానండి. సో ఇప్పుడు మనం అయితే కన్నా ఈ మాదిరిగా చేతితో ఈ మాదిరిగా వేసి చేసినామంటే బాగా నీట్గా వచ్చదండి. సో ఎలా వేయాలనేది కూడా చూపించా చూడండి. మనము ఫస్ట్ కుడిచే అనేది ఈ మాదిరికి పెట్టాలా. ఈ మాదిరి పెట్టేసి సో ఇక్కడ ఈ మాదిరిగా అన్నీ వేసేయాలా. ఈ మాదిరిగా వేసేసినాక ఏళ్ళతోనే ఈ మాదిరిగా 5 ఏళ్ళు ఉంటాయి కాబట్టి ఈ మాదిరిగా అనేది మనం పెట్టుకోవాలా. ఈ మాదిరిగా అలాగే మనం రైట్ ఈ మాదిరిగా గోపు చేత్తు ఈ మాదిరిగా వేసుకొని మళ్ళీ నీట్గా ఈ మాదిరిగా వేసేసుకొని ఈ మాదిరిగా పెట్టేసుకుంటే మనకు కృష్ణుడి పాదాలు అనేది బాగుంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే కన్నా మళ్ళీ వాళ్ళ దగ్గర కాళ్ళు అనేది పిండిలో పెట్టేసి నడిపించి కన్నా ఇంకా చాలా మంచిది. అట్ట కూడా చేయొచ్చు. తెల్లది కాబట్టి సరే కండ్రదు టైల్స్. చిన్నపిల్లలు ఉంటే కదా వాళ్ళ పాదాలు పెట్టేసి నడిపించేసిన బాగుంటుంది. సో ఇక్కడ దాకా అయితే వేసినానండి. పూజా రూమ్ దగ్గర అయితే ఈ మాదిరిగా వేసినాను. సో తెల్ల టైల్స్ కాబట్టి ఎక్కువ కనరావటం లేదు. పూజా రూమ్ అంతా కూడా నేను నీట్గా చేసుకొని దేవుళ్ళకైతే దీపం అంతా పెట్టుకొని పూలతో అలంకరణ అయితే చేసుకున్నాను. చిన్ని కృష్ణుడు అయితే సో కృష్ణుడికి వచ్చేసి నేను నైవేద్యంగా పాలు అలాగే వెన్న అటుకులు బెల్లం అయితే పెడతా ఉన్నాను నైవేద్యం అయితే. సో మాకైతే ఎన్నపూస దొరకదు కాబట్టి ఈ మాదిరిగా బటర్ అనేది తెచ్చినామండి. సో బటర్ అన్నీ ఒకటే, ఎన్నపూస అయినా ఒకటే. దేవుడికి అయితే బటర్ అయితే నైవేద్యంగా సమర్పించామన్నాను. అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం అంటండి. అందుకని నేనైతే అటుకులు బెల్లము అలాగే పాలు పెరుగు నైవేద్యంగా అయితే సమర్పించినాను. కృష్ణుడికి అయితే తులసి దళాలతో అర్చన అనేది చేసుకున్నానండి. ఇంకా అర్చన అలాగే స్వామికి అయితే కన్నా ఈ మాదిరిగా నైవేద్యం అయితే సమర్పించుకొని ఇంకా ధూపము అగరబత్తిలు అనేది ధూపం ఇచ్చేసి ఇంకా కర్పూర హారతి కానీ లేదంటే పంచహారతి కానీ ఇచ్చి మన పూజ అనేది సంపూర్ణంగా ఆడికి అవుతుంది. సో అలాగే మేమైతే కన్నా ఇప్పుడు గుడికి కూడా వెళ్తామండి. మేము ఉండే దగ్గరలో అయితే కన్నా ఇస్కాన్ టెంపుల్ అయితే ఉండదు. సో అక్కడికైతే వెళ్తా ఉన్నాము. సో ఆ వ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి ఆ వ్లాగ్ కూడా. సో నేనైతే ఈరోజు పూజ అనేది కృష్ణుడి పూజ ఈ మాదిరి చేసుకున్నానండి.
సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో నేనైతే పొద్దున్నే అయితే కృష్ణుడి పూజ అనేది చేసుకున్నానండి. మళ్ళీ కూడా నేను సాయంత్రం అనేది చేసుకుంటాను. సో మనం పొద్దున్నైనా చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం 12 తర్వాత అయినా కృష్ణుడికి అనేది పూజ చేసుకోవచ్చునండి. బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది కృష్ణుడి పూజ అయితే కనుక. సో వీళ్ళు కాని వాళ్ళైతే కనుక మధ్యాహ్నం 12 గంటలకైనా లేదంటే నైట్ అయినా చేసుకోండి, బాగా మంచిదేను. లేదంటే కొంతమంది అయితే కనుక నైట్ 12 గంటలకు కూడా చేస్తారండి కృష్ణుడి పూజ అయితే కనుక. సో కృష్ణుడు అయితే నైటే పుట్టినాడు కాబట్టి నైటే ఎక్కువ మంది అయితే పూజ చేసుకుంటారు. సో నేనైతే కనుక పొద్దున్నే పూజ చేసుకున్నాను, అలాగే సాయంత్రం కూడా పూజ అనేది చేసుకుంటానండి. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా కృష్ణుడికి అటుకులు పాయసం అనేది పెడదామని నేను సాయంత్రం పూజ చేసేటప్పుడు పెడతాను. సో ఇప్పుడైతే కనుక ఇంకా స్వామికి అయితే కనుక అటుకులు, బెల్లము, అలాగే పాలు, ఇక్కడైతే వెన్న అంటే బటర్ అనేది పెట్టినానండి నైవేద్యంగా. సో నేనైతే ఈ మాదిరిగా సింపుల్గా పూజ చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.